పాత బస్తీలో సౌత్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి ఆధ్వర్యంలో హుస్సేని ఆలం పరిధిలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 32 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గత వారం రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి వరుస చైన్ స్నాచింగ్లకు అరికట్టేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కార్డన్ సెర్చ్ మొదలుపెట్టిన కార్డన్ సెర్చ్లో భాగంగా ఈ రోడ్డుపై వెళ్తున్న చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి అనుమానితులను, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేకుండా నివసిస్తున్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి 32 మంది అనుమానితులను కూడా ఇప్పటికే సౌత్ జోన్ పోలీసులు, అదేవిధంగా చార్మినార్ ఏసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్డన్ సెర్చ్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం విజువల్ స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం చార్మినార్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూసాబౌలి ప్రాంతం. ఈ ప్రాంతంలో తరచుగా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో పోలీసులు ఈ ప్రధాన రోడ్డు పైన వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ రోడ్డు వెంబటి వెళ్తున్నటువంటి 2 వీలర్స్ కావచ్చు, అదేవిధంగా 4 వీలర్స్ అన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించి చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి సార్ చెప్పండి, అంటే ఇది ఎన్ని గంటల ప్రాంతం నుంచి జరుగుతుంది, ప్రధానంగా దీన్ని లక్ష్యంగా చేసుకొని కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది? కొద్దిగా చైన్ స్నాచింగ్లు హైదరాబాద్ సిటీ కాకుండా పరిసర ప్రాంతాలు ఎక్కువయ్యాయి. దొంగ నెంబర్ ప్లేట్ పెట్టుకొని స్నాచింగ్లు అవుతున్నాయి, కొద్ది ప్రాపర్టీ అఫెన్స్లు అవుతున్నాయి. ప్రివెంట్ చేయడానికి మేము కార్డన్ సెర్చ్ చేపట్టామండి. చార్మినార్ డివిజన్లో ఈ మూసాబౌలి పాయింట్ పెట్టుకున్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో, డౌట్ ఉందో వాళ్ళందరినీ మేము వాళ్ళు నివసించే ప్రదేశాలు కూడా ఇల్లు సెర్చ్ చేస్తున్నాము. డౌట్ ఉన్న వాళ్ళని కూడా మేము డిటైన్ చేసి ఎంక్వైరీ కోసం తీసుకుంటున్నామండి. మా డివిజన్లో, చార్మినార్ డివిజన్లో ఇంతవరకు 32 మందిని మేము 33 మందిని మేము డిటైన్ చేశాము. ఒక 13 2 వీలర్స్, ఒక 4 వీలర్ డిటైన్ చేశామండి. అది పట్టుబడిన వారందరూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి? అంటే ఎక్కువ మేము కొద్దిగా బయట వాళ్ళు స్నాచింగ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎక్కువ మంది ఎవరైతే బయట వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఆధారం లేకుండా ఇక్కడ నివసిస్తున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి సెర్చ్ చేస్తున్నామండి. ఇంతవరకు 30-32 మందిని డిటైన్ చేశాము. ఎన్క్వైరీలు అవుతున్నాయండి. అంటే గత కొన్ని రోజులుగా పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నటువంటి చైన్ స్నాచర్లు, అంటే వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఠా హైదరాబాద్ నగరంలో సంచరిస్తుందని పోలీసులకు పక్కా సమాచారం ఉండటంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయక్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, మూసాబౌలి.